ఈ రామాయణం ఒడవాలంటే నాకు పొద్దు కల కావచ్చు ఇక. దీనికి నేను కళ్ళలో వాడే పాపం ఏందో ఏమో ఆయన. అవును నిజమే, నేను చూడగానే కళ్ళు పడతాయి. అవునా నిజమా? అందుకే కదా నా సెగకు బొగ్గు మాడినట్టు బాడినావు, బొగ్గు మొక్క పోడా. ఏంది మాటలు బాగా అవుతున్నాయి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోయద్దు. బొగ్గు గిగ్గ అంటాను నువ్వే తెల్లగున్నట్టుగా బూడిది గుమ్మడికాయ మొగపుదానా. అయినా సెగకు నాకన్నా నీ మొక్క మాడిపోతాందే. అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకో, చల్లబడతావు. చల్లుకుంటా నువ్వు పెద్ద సల్మాన్ ఖాన్ అయితే మరి. అయినా ఇవాళ ఏంటిదో గుర్తుందా కొంచెమైనా? ఏంటిదే ఈ రోజు? రోజు తీరే ఈ రోజు వారం బుధవారమే. దీనికోసమేనా అప్పటి నుంచి నెత్తిద నోరు పెట్టుకుని ఒరేది. మంచి నిర్ధారణ ఖరాబ్ చేసినావు. సప్పడి ముక్కు మొక్క దానా. నాది సప్పిడి ముక్కయే, నీది సక్కదనమే ముఖమాయే. అందరూ అదే అనుకుంటారు కరీంనగర్లా. గట్లుంటది మరి మనతోని. మాసాల్ది నిన్న అనంగా చెప్పిన సామాన్ తెమ్మని. ఇవాళ శివరాత్రి సో విన్నదా? ఒక్కొక్కరిని చూడుకో పని ఎట్లా చేసుకుంటారు. నువ్వున్నా నాకు అంటానికి కట్టిరు గది పాము సాగదు అన్నట్టున్నది. అయ్యో సంబంధం ఏమన్నావు గానే మర్చిపోయినా. కోపానికి రాగిగా ఇప్పుడు పోయి తీసుకొస్తా గాని సరేనా? నువ్వు తీసుకొచ్చినట్టే నా పూజ అయినట్టే. జర అన్ని ఆగి పెట్టుకొని తీసుకురా, నాకు మళ్ళా మళ్ళా పని పెట్టక మరి. నీకు ఏ పని చెప్పినా ఇంత లేటు. ఈ దుకాణంలో కొబ్బరికాయ తేవడానికి ఇంత సేపా? అక్క రెడీ అయినా? ఇప్పటికే మస్తు లేట్ అయింది. గుళ్ళ జనాలు పెరిగితే మస్తు లేట్ అయింది మళ్ళా. నేను అప్పుడే తయారైనారా. మీ బావ కొబ్బరికాయ కొయ్యి ఇంకా రాలే. చూసి చూసి నా కళ్ళే పోతున్నాయి గాని ఇంకా కూడా పత్తకలేడు. బావ ఎప్పుడు ఇంతే, బావ సంగతి చెప్దాం. ఏం చేద్దాం రా చెల్లె, మీ బావ అంటాడే పంటలేవాడే. అయినా మీ బావకు పని చెప్పడం నాది బుద్ధి తక్కువరా. అయ్యా అక్క ఎటు పోతాడో అత్తడితి. ఏం వచ్చడో ఏమోరా, ఆయన వచ్చేసరికి నా జాగారం ఈయనే అయ్యేటట్టుంది. బావకు ఒకసారి ఫోన్ చెప్పిన అక్క ఏడున్నో తెలిసేది. ఫోన్ ఇంట్లోనే పడేసిపోయిండ్రా నల్లమొక్కపోడు. తీసుకపోతే నాకే గోసెందుకుండురా. అయ్యో అవునా అక్క, నేను మోనిక వదిన వాళ్ళ ఇంటి దాకా పోయత్తా, మోనిక వదిన గుడికి అత్తా అన్నది. సరేరా, బావ రాగానే ఫోన్ చేస్తా నీకు. మౌనికని తీసుకొని రండి, అందరం కలిసి వెళ్దాం. సరే అక్క, బావ వచ్చినాక ఫోన్ చేయి, వదినని తీసుకొని వస్తా. సరే మరి, మర్చిపోయి అటే పోయారు. నేను చేయకున్నా మీరు చేయరు ఫోను. సరే అక్క, మరి నేను పోతున్నా మరి. ఈ వదినైనా రెడీ అయిందో లేదో. తాతలా రాసుకో. ఆగు, ఇట్లా ఊరుకోడు వెంకయ్య ఎక్కున్నాడు. అరే వెంకీ, అరే నేను రా గిట్టు గిట్టు గిట్టురా గిట్టు గిట్టు దుకాణం దిక్కు. నువ్వే నానే, నేను ఇంకా ఏ పని పాటలేనోడు పిలుస్తాను అనుకోని దిక్కులు చూస్తానే గానే. ఏంద్రా తండ్రి పుసుకుడ గంత మాట అన్నావు. ఎంత పని పాట లేనంత మాత్రాన గట్ల అంటావారా? అయ్యో అన్న, నిన్ను గట్ల అంటున్నానే, ముఖం పట్టుకుని అంటున్నానే అంటే గిట్లా సాటి కంట గాడి. అరే తమ్మి, పండుగ పూట గిట్టాడు పద్ధతి కాదురా. ఏ ఉత్తినా అన్న, బాధపడకే. సరే గాని గుడికి పోయరానే అన్న. ఏరా తమ్మి, ఇప్పుడే కొబ్బరికాయ కొనుక్కొని పోవాడుతుంది. అవునా? అయితే కానీ తమ్మి, ఈ సంచేంద్రకి ఇంత బరువు ఉన్నది. జాగారం కదా అన్న, సామాన్ కొనుకొస్తా అన్న. ఇక నీకు తెలియంది ఏముంది, ఏ పండుగ వచ్చినా అది నోరు పెట్టుకుని ఉరుకుతుంది, నోరు పట్టుకొని ఉరుకుతా. అంతేగారా తమ్మి, చేసుకున్న పాపానికి ఇవన్నీ తప్పాయి. ఇప్పటికే దుకాణంకి వచ్చి మస్తు లేట్ అంది. నీ వాదిన ఎంత వరుతుందో ఏమో. సరే అన్న, మీరు గుడికి పోయేటప్పుడు అయితే ఒక ఫోన్ చేయ నాకు. సరే తమ్మి, నువ్వైతే ఇంటికి పోయి మీరు తయారు గారి, మేము వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాం. సరే అన్న, సరే సరే మరి. సరే మరి అవుతా. సరే మంజులా, తయారైనా వాళ్ళేరా? కాలే, ఎప్పుడైనా టైంకు తయారైనా నేను. నువ్వు పోయి ఏ కాలం అవుతుంది, ఇంటికి తొవ్వ దొరకలేదా, రోడ్డుకు పొరకలేసిరా? ఏ అట్లా కాదే, ఇలా పండుగ కదా, దుకాణం కూడా బాగా మంది ఉన్నారు, అందుకే లేట్ అయింది. కనుక అన్నీ అయిందో, రోడ్డు పంటే అయిందో, నేనేమన్నా చూడొచ్చి? నీతో ఎప్పుడు ఇదే నోళ్ళి తీసుకో. వదినా మొంతో వదినా గుడికి రెడీనా? అప్పుడే రాడేనరా, మీ అన్నత్తే గుడికి పోవడే. అన్నిటి వేయండి వదిన. మరి పూజ సామాన్ తేయడానికి పోయిండ్రా, ఫోన్ చేసిన దగ్గరగా వచ్చిండట. ఎవరైనా పూజ సామాన్లు 1 రోజు 2 రోజుల ముందు తెచ్చుకోండ్రు. ఈ పని కూడా ఇవ్వలే పెట్టుకోవాలా? అగో వచ్చిండు, అడుగు మొద్దు మొక్కపోండి. ఓ పనా పాట. అవునే,
నాకు సాధనే కాదు. ఎందుకంటే పొద్దున ఇవన్నీ కొనుకొచ్చినాయి కదా, ఎట్లా సాధన అవుతుంది? సాధన కాదు నాకు. ఓ నువ్వు అంక తెచ్చినది ఎవరైనా ఎత్తరో లేదో సామాను. పురి నువ్వు పోయి రెడీగా పోవదినా, నువ్వు తానం చేయపోవన్నా. ఇల్లు చూద్దాం గుడికి పోతురు కావచ్చు కదా. ఇంకా మనం వెంకిగాడి అరే వెంకీ శివాలయంకేనా? లేదురా, చింత చెట్లల్లా చింతకెళ్దామని పోతాను. అత్తవా? అవునా? వీళ్ళందరూ ఎందుకు వస్తారు నీ తోక పట్టుకొని? అవునురా, చేపలో పెట్టండి, పైసలు ఇస్తా అన్నాడు. నువ్వు కూడా వస్తావారా? అప్పురి మీ కారడం మాటలు. నువ్వు కూడా ఏం దకిల్ ఇవాళ పండుగ గుడికి పోతున్నాం. నేను గుడికి వేస్తానా అక్క, అందుకే అడిగిన. దానికే వాడు బట్టలు ఇంకోటే. సరే సరే గాని పారి, లేట్ అవుతుంది. चिता भस्म की होली नाचे गण पिसाच के संगी दानव देव बने हम जोड़ी झोड़ी भरी भांग की लाए गोरा मैया तेरी डोली लाए भोले रचाला शिव शंकर कैलाशी आज्ञा भूत प्रेत की टोली హలో సార్, గుర్తుందా ఇలా జాగారం? ఏం తినద్దు ఏం తాగద్దు. మాకు గుర్తుంది, ఏం తినా తాగమా తల్లి. సార్ నీకు కూడా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నాకేమైనా కొత్త నానే, ప్రతి సంవత్సరం ఉండేదే కదా. నేను మర్చిపోయినా గానీ నువ్వు మర్చిపోనియవు కదా. అబ్బా ఎప్పుడు ఇదే గొడవనా మీకు? ఇంటికాడ మస్తు పనులు తిన్నాడు. నిన్నే పంచులేస్తారా? అయితే ఇవాళ జాగారం కదా, ఈ జాగారం చెగడగొట్టి ఇలా పిల్లల చేతుల ఇలా తన్నులు తినిపించేటట్టు చేస్తా. ఐషు, మీ వెంకటేశ్వర మీద ఉండు, రాజేశ్వర మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నా. నీ హెల్ప్ కావాలన్నా? అబ్బా నేను కూడా ఎప్పంచలో అనుకుంటాను, ఇప్పుడు దొరికి రాదు. అవునా? అవునా? నిజమా? ఇదే మనకు మంచి చాయిస్. మనం అంటే ఏంటిదో చూపెడదాం. వాళ్ళ వాళ్ళు ఒకటే మా అమ్మ పొల్లు తిట్టింది. సరే అని ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం లేదు, సింపుల్గా వాళ్ళు ఒక పొద్దు ఉన్నారు కదా, అది జడ కొడితే అయిపోద్ది. తర్వాత మీ అక్కుని మీ వజనే వాళ్ళే చూసుకుంటారు. సరే కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు మరి. ఏం లేదు, వాళ్ళకి నేను ఏదైనా ఒకటి తినిపిస్తా. మీ అక్కకుని మీ వదినకి చెప్పు, మిగతాది వాళ్ళే చూసుకుంటారు. సూపర్ ప్లాన్ అఖిల్, ఇప్పుడే పోయి మా అక్కకుని మా వదినకి చెప్తా. వదిన అన్ను బావా అక్కడ తింటుర్రంట. మనతోని గుడికి రాలేదా అఖిలన్న చెప్పిండు నాతోని. కొంచెం ఎక్కుతుర్రంట అక్కడ జాగారం చెడగొడదామని. వామ్మో, ఈ నల్ల మొక్క పోడు తిన్నాడా? ఈ జాగారం ఎడగొట్టిండా? పోదాంపా. అన్నలు ఏం చెప్తారు ఇక్కడ? ఏం లేదురా, ఈ రాత్రి జాగారం గురించి ఆలోచిస్తాను. ఎప్పుడు తెల్లారుతుందో ఏమో. ఏం లేదు రాకిల్, ప్రతిసారి మాకు ఇదో గోస అయిపోవట్టే. కడుపులేమో ఏలికలు పరిగెత్తవట్టే. ఏం చేద్దామంటావు? నాకు కావాల్సింది కూడా ఇదేరా, దొరికిర్రా. మీ ఆకలి తీరడానికి నా దగ్గర మంచి ఉపాయం ఉంది. చెప్పురా చెప్పురా. చెప్తా గానీ దానికి ఒకటి చెడుతుంది మరి. అరే, మా ఆకలి తిరగడానికి మాకు ఏ షెరుతాను ఓకేరా, చెప్పురా జల్దీ. ఏం లేదన్నా, మీకు ఓ బాక్స్ తెచ్చిన, దాన్ని కళ్ళు మూసుకొనే తినాలి మరి. ఇంకా లేట్ ఎందుకురా? కరెక్ట్. ఏం చెప్తారు ఈడ మీరు? జాగారం చెడగొడి మంచిగా తినుకుంటుంటారు. హమారే సంగమామా, మస్కోట్లు మంకాళ్ళు